హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్గా చూసుకున్నట్లయితే రీసెంట్లీ లక్నోకి యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ సిటీ ఆఫ్ నెట్వర్క్స్లో గుర్తింపు అనేది వచ్చింది. అది అందులో అంటే గ్యాస్ట్రానమీ కేటగిరీలో లక్నోకి రీసెంట్గా యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ నెట్వర్క్స్లోకి యాడ్ చేశారు. అయితే లక్నో అనేది గ్యాస్ట్రానమీ కేటగిరీలోకి యాడ్ చేశారని చెప్పాం కదా. ఇది గ్యాస్ట్రానమీ కేటగిరీలో లక్నోకి సెకండ్ ప్లేస్లో యాడ్ చేశారు. ఫస్ట్ ఎవరున్నారు అంటే హైదరాబాద్. గ్యాస్ట్రానమీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ఈటింగ్. అంటే ఏదైనా ఒక ప్లేస్లో కుకింగ్ మెథడ్స్ అయినా లేకపోతే ఈటింగ్కి అంటే ఫుడ్కి సంబంధించింది ఏదైనా ఒక ప్లేస్లో ఏదైనా ప్రాముఖ్యత ఉన్నట్లయితే ఆ యొక్క ప్లేస్ని గ్యాస్ట్రానమీ కేటగిరీలోకి యాడ్ చేస్తారు. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఫేమస్. లైక్ ఒక ప్లేస్లో మ్యూజిక్ అనేది చాలా ఫేమస్గా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ప్లేసెస్లో ఈ ఆర్టీ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫేమస్ ఉంటాయి. అలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఫేమస్గా ఉండే సిటీస్ని యునెస్కో క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్స్లో గ్యాస్ట్రానమీని కూడా ఒక భాగంగా చేసుకుంటున్నారు. అందులో సెకండ్ టైం గ్యాస్ట్రానమీ కేటగిరీలోకి వచ్చింది ఏంటి అంటే లక్నో అనమాట. ఫస్ట్ హైదరాబాద్ ఉంది గ్యాస్ట్రానమీ కేటగిరీలో క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్లో. అండ్ సెకండ్ క్రియేటివ్ సిటీ నెట్వర్క్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ గ్యాస్ట్రానమీ ఈజ్ లక్నో అనమాట. ఈ క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్స్ ఎవరిస్తారు అంటే యునెస్కో ఇస్తుంది. యునెస్కో దీన్ని ఈ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ అనే బ్రాంచ్ని ఎప్పుడు తీసుకుని వచ్చారు అంటే ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2004లో లాంచ్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది. ఆ యొక్క క్రియేటివ్ ఫీల్డ్స్ని రికగ్నైజ్ చేయడానికి ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ కేటగిరీలోకి తీసుకురావడానికి క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్స్ని 2004లో యునెస్కో లాంచ్ చేసింది. మేజర్గా ఇచ్చే క్రియేటివ్ ఫీల్డ్స్ ఏంటి అంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్, డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రానమీ, లిటరేచర్, మీడియా ఆర్ట్స్ అండ్ మ్యూజిక్. ఈ 7 ఫీల్డ్స్లో యునెస్కో ఎవ్రీ ఇయర్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్లో సమ్ సిటీస్ని యాడ్ చేస్తుంది. నాట్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 2 ఇయర్స్కి అనమాట. ఎవ్రీ 2 ఇయర్స్కి వన్స్ యునెస్కో అనేది ఈ యూసీసీఎన్ నెట్వర్క్ సిటీస్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇయర్ చూసుకున్నట్లయితే గ్యాస్ట్రానమీ కేటగిరీలో ఇండియా నుంచి లక్నో అనేది సెలెక్ట్ అయింది. అసలు ఈ గ్యాస్ట్రానమికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ లక్నోకి చూసుకున్నట్లయితే లక్నోలో ఫేమస్ అవధి క్విజిన్, లక్నో అవధ్ ఇవన్నీ ఒక ఏరియాకి సంబంధించిన కదా. ఇక్కడ ఫేమస్ క్విజిన్ చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో కబాబ్స్, అవధ్ బిర్యానీ. ఇట్ హ్యాస్ ది డిస్టింక్ట్ ఫ్యూచర్ అనమాట. ఇక్కడ ఉండే బిర్యానీ లేకపోతే ఇక్కడ ఉండే కిచెన్ అనేది ఇట్ హ్యాస్ సమ్ ప్రాసెస్. బ్రెడ్స్ లైక్ షీర్మాల్ అండ్ రొమాలి రోటీ ఇవి వేరే ప్లేసెస్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చేసినంత టెక్నికల్గా లేకపోతే ఇక్కడ చేసినంత ప్రిసిషన్గా ఇక్కడ ఉండే టేస్ట్ అనేది వేరే దానికి రాదనమాట. ఇక్కడ మేజర్గా ఉండే క్విజిన్స్ అని ఏవి ఏంటంటే ఇదనమాట. మల్టీ క్విజిన్స్ లాగా అవధి క్విజిన్ అనేది ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మేజర్ ట్రెడిషనల్ కుకింగ్ టెక్నిక్ ఏంటంటే దమ్ పకత్ అంటే ఏంటంటే దమ్ అంటే స్లోగా కుక్ చేయటం. పకత్ మీన్స్ ఫుడ్. ఒక సీల్డ్ వెజర్లో ఇలా స్లోగా కుక్ చేస్తారనమాట. ఇలా చేయటాన్ని దమ్ అని అంటాము. అండ్ ఇది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. అరోమాతోని మంచి న్యూట్రియంట్స్ యాడ్ చేసి ఇక్కడ కుక్ చేస్తారు. అందుకే దీన్ని గ్యాస్ట్రానమీ కేటగిరీలో రికగ్నైజ్ చేశారు. హిస్టారికల్గా చూసుకున్నట్లయితే అవధ్ అనేది ఎక్కువగా నవాబీ కల్చర్. దే ఫాలోడ్ నవాబ్. మనం హిస్టరీలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ద నవాబ్స్ ఫేమస్ ఏది అంటే అవధ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హ్యాస్ ది మొఘల్ కల్చర్ని మొఘల్ క్విజిన్లో ఎలాగైతే కుక్ చేస్తూ వచ్చారో దాన్ని కూడా వీళ్ళు ఫాలో అవుతూ వచ్చారనమాట. అండ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఈ గ్యాస్ట్రానమీ అనేది ఒక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. అండ్ నాలెడ్జ్ అనేది ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్ ఓరల్లీ ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ది స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ ది ఫుడ్ ఎటిక్విట్స్ మీన్స్ డైనింగ్ ఎటిక్విట్స్. ఇక్కడ ఒక
పద్ధతిలో వీళ్ళు కూర్చోవటం, వీళ్ళు తినటం, ఇవన్నీ కూడా దే ఆర్ ఫాలోయింగ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ ది సోషల్ హార్మోనీ. ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మోస్ట్లీ దే ప్రమోట్ ది సోషల్ హార్మోనీ, కాబట్టి అది ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. అందుకనే లక్నోకి గ్యాస్ట్రానమీ కేటగిరీలో ఒక క్రియేటివ్ నెట్వర్క్స్లో యునెస్కో కూడా రికగ్నైజ్ చేసింది. అండ్ హైదరాబాద్కి లక్నోకి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, యునెస్కో స్టేటస్లో చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ది ఫస్ట్ ఇండియన్ క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ, ఈ సెకండ్ ఇండియన్ క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ. హైదరాబాద్ విజన్ చూసుకున్నట్లయితే ఇది పర్షియన్ డెక్కన్ ఇన్ఫ్లుయెన్స్, పర్షియన్ రూలర్స్ అండ్ డెక్కన్, ఈ మనకి పెనిన్సులర్ ఇండియా, ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది హైదరాబాద్లో మనం చూస్తాం. అదే లక్నోలో అయితే ఇట్ హ్యాస్ ది మొఘల్ అండ్ నవాబ్స్, బెంగాల్ నవాబ్స్, అవధ్ నవాబ్స్, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ యొక్క లక్నోలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇక్కడ సిగ్నేచర్ డిష్ హైదరాబాద్ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ. ఇక్కడ సిగ్నేచర్ లక్నోలో బాగా ఫేమస్ ఏంటంటే గలౌటీ కబాబ్ అండ్ అవధ్ బిర్యానీ. అవధ్ బిర్యానీ హ్యాస్ ద డిస్టింక్ట్ ఫ్రమ్ ది హైదరాబాద్ బిర్యానీ. అన్ని బిర్యానీలు ఒకలా ఉండవు, ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ సేమ్ హైదరాబాద్లో కూడా దమ్ ఇస్తారు, బట్ స్పైసెస్తో కుక్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి దమ్ స్లోగా ఫుడ్ని కుక్ చేస్తూ అండ్ అరోమాటిక్, ఇది స్పైసెస్తో పాటు ఒక రకమైన స్మెల్ కూడా అనమాట, ఒక అరోమా స్మెల్ కూడా లక్నో హ్యాస్ ది డిఫరెంట్ అనమాట. అందుకని యునెస్కో రికగ్నైజ్ చేసింది. ఇండియాలో చూసుకున్నట్లయితే అదర్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ ఏంటి అంటే, గ్యాస్ట్రానమీ కేటగిరీలో మనం ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం హైదరాబాద్ అండ్ లక్నో. ఇదిగోండి హైదరాబాద్ ఇక్కడ ఉంటుంది అండ్ లక్నో అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లిటరేచర్ కేటగిరీలో, లిటరేచర్లో ఫేమస్ అయిన సిటీ ఏంటి అంటే కోజికోడ్. కోజికోడ్ ఎక్కడ ఉంటుంది? కేరళలో ఉంటుంది. 2023లో దీనికి కూడా క్రియేటివ్ సిటీ ఆఫ్ నెట్వర్క్స్లో యునెస్కో దీన్ని రికగ్నైజ్ చేసింది. అండ్ మ్యూజిక్ కేటగిరీలో క్రియేటివ్ సిటీస్ ఏంటి అంటే వారణాసి, గ్వాలియర్, చెన్నై. వారణాసి అనేది ఉత్తరప్రదేశ్ లైక్ మధ్యప్రదేశ్, టాప్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ వారణాసి అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది వారణాసి ఉత్తరప్రదేశ్. గ్వాలియర్ అనేది మధ్యప్రదేశ్ అండ్ చెన్నై అనేది తమిళనాడులో ఉంటుంది. 2017లో రికగ్నైజ్ చేశారు. అండ్ డిజైన్ కేటగిరీలో ఉన్న సిటీ ఏంటి అంటే చండీగఢ్. చండీగఢ్ ఇక్కడ ఉంటుంది, పంజాబ్ హర్యానా మిడిల్. అండ్ క్రాఫ్ట్స్ అండ్ ఫోల్క్ ఆర్ట్ కేటగిరీలో క్రియేటివ్ సిటీస్ ఏంటి అంటే శ్రీనగర్ అండ్ జైపూర్. జైపూర్ రాజస్థాన్, శ్రీనగర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. ఫిల్మ్ కేటగిరీలో కూడా రికగ్నైజ్ అయ్యింది ఏంటి అంటే ముంబై. ఓకే, దీన్ని కూడా క్రియేటివ్ సిటీ ఆఫ్ నెట్వర్క్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ ఫిల్మ్ ముంబైని రికగ్నైజ్ చేశారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే టూరిజం డైరెక్టరేట్ ఉంటుంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే సిటీ నామినేషన్ అనేది వీళ్ళు చేస్తారు. ఆ నామినేషన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి వీళ్ళు సబ్మిట్ చేస్తారు. అండ్ త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఏం చేస్తుంది అంటే యునెస్కోకి అఫీషియల్ ఎంట్రీ పంపిస్తారు. అండ్ ఎవ్రీ 2 yearsకి వన్స్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. అప్లికేషన్స్ అనేవి ఎవ్రీ 2 years పిలుస్తూ ఉంటారు. ఆ 2 yearsకి అప్పుడు దే విల్ రిలీజ్ డిఫరెన్షియేషన్ కేటగిరీస్లో ఈ క్రియేటివ్ సిటీస్ అనేవి యునెస్కో తెలియచేస్తుంది. ఈ రీసెంట్గా వచ్చిన లక్నో ఏ సెషన్లో వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే 43rd సెషన్ ఆఫ్ యునెస్కోస్ జనరల్ కాన్ఫరెన్స్ ఎట్ సమర్కాండ్. సమర్కాండ్ ఎక్కడ ఉంటుంది? ఉజ్బెకిస్తాన్లో ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. లక్నో రీసెంట్గా గ్యాస్ట్రానమీ కేటగిరీలో యునెస్కో క్రియేటివ్ నెట్వర్క్ సిటీస్లో యాడ్ చేశారు కదా, దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.